గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సార్ ఎట్లా ఉంది సైంధవ్? ఎట్లా ఉంది సైంధవ్? సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అతనికి కొట్టేటోడు ఇండస్ట్రీలోనే ఎవరు ఉండరు. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. ఈ సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం సైంధవ్. సార్ మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ మూవీ చూడొచ్చు, చాలా బాగుంది. మీకు బాగా ఏది నచ్చింది? యాక్షనా లేదు అంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. మెయిన్ డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ తోటి అండ్ లాస్ట్కి ఎలా విన్ అవుతారో, పాపని ఎలా అందరు పాపని ఎట్లా కాపాడుతూ సినిమా బాగా చూపించి ఫ్యామిలీ సెంటిమెంట్. ఫ్యామిలీతో చూడొచ్చా? డెఫినెట్లీ తప్పకుండా చూడొచ్చు. ఎట్లా ఉంది సైంధవ్? సైంధవ నాకైతే సైంధవ సినిమాకి ఎవరైనా సరే సై కొట్టాల్సిందే. సినిమా అయితే చాలా బాగుంది అనమాట. అసలుకి వెంకటేష్ గారి హైలైట్ ఏంటంటే లుక్స్, ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలుకి ఆ మాస్ లుక్ అనేది చాలా కనెక్ట్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఇదేంటంటే ఒక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కాకపోతే ఏంటంటే వైలెన్స్ కొద్దిగా హెవీగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారని అనుకోవచ్చు అనమాట. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు కథ కంటెంట్ ఏంటంటే ఒక డ్రగ్ ఉంటుంది, ఒక ఇంజెక్షన్ 17 కోట్లు అనేది. ఆ 17 కోట్లు అనేది ఒక మాఫియా జరుగుతూ ఉంటుంది. ఆ మాఫియాని ఎలా అరికట్టాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని తీసుకోలేరనమాట. గవర్నమెంట్ కానీ దీని మీద ఫోకస్ చేయాలనేదే కథ తీసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎవరు పై చేయంటే హనుమాన్, ఆ దేవుడే పై చేయి ఉన్నట్టు ఉంది. హనుమాన్దే ఒకరు బాగున్నట్టు అనిపిస్తుంది. అంటే హనుమాన్ ఫుల్ సాటిస్ఫాక్షన్ చేసింది. మిగతా సినిమాలో కొంచెం ఇంకా టేకింగ్ కేర్ తీసుకుని ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. వెంకటేష్ గారు కామెడీ తగ్గిందంటారా? దీంట్లో కామెడీ లేదండి. దీంట్లో కామెడీ లేదు. మనం ట్రైలర్లో చూసినప్పుడు కానీ ఏంటంటే ఈ సైంధవానికి గెలికితే చావుని గెలికినట్టు అంటే మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాడు అనమాట. దీంట్లో మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఫ్యామిలీతో అయితే మనం చూడొచ్చు. ఆ పాప మధ్య కానీ వెంకటేష్ గారి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఎమోషనల్ టచ్ కానీ, అలాగే మనకి శ్రద్ధ హీరోయిన్ ఉంది, ఆమె కానీ ఏంటంటే చాలా బెటర్గా చేసింది. ఆర్య గారు, తమిళ హీరో ఆర్య గారు కూడా ఉన్నారు కదా, తనది ఎట్లా రోల్ సపోర్టింగ్ రోల్ వెంకటేష్ గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అది అవుతే చాలా బాగుంది. అంటే వీళ్ళిద్దరిది ఏంటంటే మనకి సస్పెన్స్ ఏం జరుగుతుందో ఉంటుంది. లాస్ట్లో చూస్తే మనకి ఫ్రెండ్స్ క్యారెక్టర్ అదైతే చాలా బెటర్గా చూపించారండి. ఓవరాల్గా హైలైట్ ఏంటంటే సినిమాకి రేటింగ్ 3.1 ఇస్తాను నేను. థ్యాంక్ యూ. సైంధవ సినిమా ఏం చెప్తాం మేడం, సూపర్ ఉంది. మన సంక్రాంతికి బరువులో దిగింది మన వెంకటేష్ సార్. విక్టరీ దుమ్ము లేపేసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. అర్థంగా 3 అవర్స్ 3 గంటల సేపు థియేటర్లో కూర్చోబెట్టినంటే మామూలు మాట కాదు. ఈ సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే ఎలివేషన్ తీసుకొని, ఒక డైరెక్షన్ తీసుకొని, ఒక స్క్రీన్ ప్లే తీసుకొని ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఒక చిన్న పాప కోసం, ఒక అలా కూతురు కోసం కాపాడుకోనికి ఎంత తపన పడతాడు. అలాంటి పాప ఎంతోమంది పాపల కోసం కాపాడాలని, అలా ఎంతోమందికి హెల్ప్ చేయాలని లీలా పడతాడు ముంగడ. చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. కొత్తగా చేసిన ఆమె యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. సూపర్ చేసింది. అంటే ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, ఆ శాండో అంటే సినిమా తగ్గట్టు, స్టోరీ తగ్గట్టు యాక్షన్ మూవీ కాబట్టి నీకు అట్లుంటేనే సినిమా స్టోరీ తగ్గట్టు ఉండాలి కాబట్టి అట్లా ఇచ్చిండు. నువ్వు యాక్షన్ మూవీ అలా ఉంటుంది, నీకు ఫ్యామిలీ సెంటిమెంట్ అలా ఉంటుంది. కాకపోతే ఒక కూతురు కోసం కాపాడుకొని సినిమా తీస్తారు కాబట్టి అది ఒక డిఫరెంట్ సినిమా కాబట్టి అట్లా అలా ఉంది. 5కి 4 అండి సార్. జై విక్టర్ వెంకటేష్. సో సైంధవ మూవీ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. హాయ్ సార్. హాయ్ అండి. బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇట్స్ ఫాదర్ డాటర్ బాండింగ్ చాలా బాగుంది మూవీలో. అండ్ మూవీ ఈజ్ లైక్ వెరీ నైస్. అండ్ వెంకటేష్ డిఫరెంట్గా చూడొచ్చు, అగ్రెసివ్ క్యారెక్టర్ చూడొచ్చు ఇందులో. సో నీకు బాగా ఏం నచ్చింది? ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ సీన్స్. మీ ఫాదర్ తో అలానే ఉంటావా? అవును. ఓ సూపర్. సో వెంకటేష్ గారి యాక్టింగ్ నచ్చిందా, పాప యాక్టింగ్ నచ్చిందా, ఎవరి యాక్టింగ్ నచ్చింది? ఇద్దరిది. సో మూవీలో బాగా ఏం నచ్చింది? మూవీలోన లైక్ ఫైటింగ్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ కంటే ముందు చాలా వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళాడు వెంకటేష్ మూవీ. అలా దానిలో పాప ఉంది, చూసావా? చాలా బాగుంది. చూసా, చాలా బాగుంది పాప క్యారెక్టర్. అవునా? యాక్టింగ్ నచ్చిందా? బాగా నచ్చింది. ఇంకేం నచ్చింది? కామెడీ కామెడీ అయితే చాలా లిమిటెడ్గా ఉంది. ఫుల్ అగ్రెసివ్ సీన్స్ ఉన్నాయి, చాలా ఫైటింగ్ సీన్స్ అలా. ఓకే. నీకు వీడియో గేమ్ ఆడుతున్నట్టు అనిపించిందా? లేదు, నాట్ లైక్ దట్. ఓకే. ఇంకేం నచ్చింది మూవీలో? దట్స్ ఇట్, అంతే. సో మీ పాపతో లైక్ సేమ్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మీ పాపతో వచ్చారు. బాగుంటుంది. ఇట్స్ లైక్ వెరీ నైస్. ఇక్కడ చూసిన తర్వాత కూడా మాకు బాగా నచ్చింది మూవీ, బికాజ్ ఇందులో కొంచెం సీరియస్ క్యారెక్టర్ వెంకటేష్ది. అండ్ ద మూవీ వాజ్ వెరీ నైస్. అంటే మాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, మూవీ అలా వెళ్ళిపోతుంది. సో ఇట్ వాజ్ వెరీ నైస్. కామెడీ మిస్ అయిందంటే ఇది మూవీ అంతా కొంచెం సీరియస్ మూవీ కాబట్టి సీరియస్గా వెళ్ళింది. కాకపోతే ఎక్కడ నెక్స్ట్ ఏంటి అన్నట్టే ఉంటుంది తప్ప ల్యాగ్ అనిపించదు. అది థ్యాంక్స్.